నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్టు కనబడుతుంది. తెలంగాణలో నిన్న అఖిలపక్ష భేటీ జరిగింది. రేవంత్ రెడ్డి అఖిలపక్ష నాయకులతో సమావేశమయ్యారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. బీజేపీ నాయకులు డీకే అరుణ ఇంకా కొంతమంది ఎవరో వచ్చినట్టున్నారు. బట్ కిషన్ రెడ్డికి ఆహ్వానం వెళ్ళింది, బండి సంజయ్కి ఆహ్వానం వెళ్ళింది, వాళ్ళైతే రాలేదు. కిషన్ రెడ్డి ఏమో నేరుగా వెళ్ళి సెంట్రల్లో అక్కడ పాటిల్ని కలిశారు, కేంద్ర జలశక్తి మంత్రిని. అయితే రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ పెట్టిన సారాంశం ఏంటంటే, పోలవరం నీళ్లు బనకచెర్లకి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంకల్పిస్తే, అలా తీసుకెళ్లడం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు గండి పడుతుంది. ఎలాగో గండి అనే విషయం మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఏది తెలంగాణలో ఉన్న 3 పార్టీలు, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఎలా గండి పడుతుంది అనేది. అనుమతులు లేవు కాబట్టి కట్టొద్దు అని అంటారు. కాళేశ్వరము, సీతారామ ప్రాజెక్టు ఇవన్నీ అనుమతులతోనే కట్టారని ఏపీ వాళ్ళు అంటారు. మేము అప్పుడు అడ్డుకున్నామో మీరు కడుతుంటే అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అంటారు. ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి కామెంట్ రేవంత్ రెడ్డి చేసింది ఏంటంటే, అధికారంలో ఉన్నారు కదా, మోడీకి దగ్గరగా ఉన్నాం కదా అని మోడీ దగ్గర అనుమతులు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారికి సరిపోదు. ఇది ఖచ్చితంగా మేము కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాం, మేము మా అభ్యంతరాలు తెలియజేస్తాం, తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడితే ఊరుకోమంటారు. ఎక్కడ గండి కొడుతున్నారో చెప్పరు. మళ్ళీ నిన్న అఖిలపక్ష భేటీ అయ్యింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ని అంటది, కాంగ్రెస్ బీఆర్ఎస్ని అంటది. ఈ రెండింటి మధ్యలో బీజేపీ అసలు అఖిలపక్ష భేటీకే రాకుండా కిషన్ రెడ్డి పోయి అక్కడ ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తారు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు సరే, ఆంధ్రప్రదేశ్లో రకరకాల భిన్నమైన వాదనలు ఉన్నాయి. బనకచెర్ల పూర్తి చేయడం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. పోలవరం ప్రాజెక్టు వల్ల డెఫినెట్గా కృష్ణా, గోదావరి, విశాఖ, ఉత్తరాంధ్ర వరకు నీళ్లు తీసుకెళ్ళగలం. కానీ బనకచెర్ల కానీ పూర్తయితే, బనకచెర్ల పూర్తి చేయగలిగితే రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. మరి ఇక్కడ వచ్చిన తెలంగాణకు వచ్చిన అభ్యంతరాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది ఎందుకు మేధావులు దీని మీద పెదవి విరుస్తున్నారు? రాయలసీమకి నీళ్లు తీసుకెళ్ళొద్దా? కొంచెం సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం. నమస్తే అంకమరావు గారు. మొదట తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఎట్లా అనిపించాయి మీకు? గోపి గారు, చాలా వితండవాదంలా కనపడుతున్నాయి. ఎగువలో ఉన్నది తెలంగాణ, ఆ ఎగువలో ఉన్నది మహారాష్ట్ర, లేకపోతే ఛత్తీస్గఢ్, కింద ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వీటి నుంచి దాటి వస్తే నీళ్లు సముద్రం పాలవుతూ ఉంటే, 3000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతూ ఉంటే, 200 టీఎంసీల నీళ్లతోటి ఆంధ్ర రాష్ట్రంలో 7,41,000 ఎకరాల భూమిని సాగులో తీసుకురావాలనే తలంపుతోటి, దానితో పాటు రాయలసీమలో ఉన్నటువంటి భూభాగాన్ని దృష్టిలో పెట్టుకొని, పరిశ్రమలకు అనువైన ప్రాంతం కాబట్టి పరిశ్రమలను ఇబ్బడిముబ్బడిగా అక్కడ పెట్టేసి, అక్కడ ఉన్నటువంటి గొడవల్ని సద్దుమణిగిచ్చేసి, ముఠా తగాదాలను ఆపి, ఫ్యాక్షన్ ఆపి, వాళ్ళ చేతుల్లో వాళ్ళు స్వయం అభివృద్ధితోటి అభివృద్ధి సాధించే విధంగా వాళ్ళని తయారు చేసేలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రణాళిక. దీనివల్ల తెలంగాణకి ఉపయోగం. రాజకీయంగా మాట్లాడుకుంటున్నారే తప్ప మీరన్నట్టు తెలంగాణకి ఏ విధంగా నష్టం ఇప్పుడు ఎవరూ చూడట్లేదు. ఇప్పుడు పైన కృష్ణా నది నీరు గురించి వివాదాలు మనందరికీ తెలుసు. 511 టీఎంసీలు ఆంధ్ర రాష్ట్రానికి, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పని కేటాయించడం కూడా జరిగింది. అది ఎప్పుడో విభజనకు ముందు కదా జరిగింది, మళ్ళీ కేటాయింపులు చేయండి అని అంటారు. జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఎవరైనా సద్వినియోగం చేసుకోగలుగుతున్నారా? వాటిని మహారాష్ట్ర ఏమైనా వదులుతుందా? ఇప్పుడు ఒక 100 టీఎంసీలు నీళ్ళు వస్తాయి గోపి గారు. 100 టీఎంసీల నీళ్లు వాళ్ళు వాడుకున్న తర్వాత మిగిలితే ఇస్తున్నారు కదా కర్ణాటకకి. నిలవ పెట్టుకునే అవకాశం లేకపోతే ఇస్తున్నారు కదా కర్ణాటకకి మహారాష్ట్ర వాళ్ళు. కర్ణాటక వాళ్ళు కూడా అదేవిధంగా వాళ్ళు వాడుకొని వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు నిల్వ సామర్థ్యం లేకపోబట్టి కిందకు వదులుతున్నారు కదా. అంతేగాని ప్రామాణికంగా వచ్చే 100 టీఎంసీల్లో వాళ్ళ వాటా ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణకి వదలట్లేదు కదా వాళ్ళు. మరి న్యాయం ఎక్కడుంది? వాళ్ళు మాట్లాడితే ఏం చెల్లిద్ది?
సముద్ర పాలయ్యే నీటిని సద్వినియోగం చేసుకుంటాము అంటే తెలంగాణ వాళ్ళ వాదన ఏంటి అంటే ఆంధ్ర ప్రజలు తెలుగు వాళ్ళు మనందరం అన్నదమ్ములుగా ఉందామని చెప్పని మాట్లాడతారా మామూలుగా విడి విషయాల్లో? రాజకీయంగా వచ్చేతలకి మళ్ళీ విద్వేషాలు రగల్చడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప మీకు వచ్చిన నష్టం ఏంటి, కష్టం ఏంటి, ఇబ్బంది ఏంటి? కేసీఆర్ ఎప్పుడో అన్నాడుగా బేసిన్లు లేవు భేషజాలు అనే మాట ఆయన అన్నారు, ఆయనే చెప్పాడని చెప్పి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు కదా. ఏదైనా సరే గతంలో చెప్పాడు కేసీఆర్ గారు, ఒప్పుకోవాలి ఒక విషయంలో. భారతదేశంలో సముద్రపాలు ఇన్ని లక్షల నీరు సముద్రపాలు అవుతా ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటే భారతదేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. దేశం గురించి మాట్లాడాడు ఆయన. దానికే నేను కాళేశ్వరం కడుతున్నాను అన్నాడు, కట్టాడు, చూయించాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా కడతాడు, చూపిస్తాడు. అందుట్లో ఎలాంటి సందేహమే లేదు. మీరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మీరు రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా 10 సంవత్సరాలు మీరేం చేశారని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు వచ్చి మీరు తీసుకెళ్ళి ఆంధ్ర వాళ్ళకి తాకట్టు పెడుతున్నారని చెప్పని టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు అన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన హరీష్ రావు వాళ్ళన్నా ఏదన్నా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు 81,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సంకల్పించాడు, చేస్తాడు, చేసి చూపిస్తాడు. రాయలసీమతో పాటు తెలంగాణ, మహారాష్ట్రకు కూడా నీరు సమృద్ధిగా దొరికిద్ది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది డెఫినెట్గా టైలాండ్ స్టేట్, గోదావరికి సంబంధించి కానీ కృష్ణాకి సంబంధించి కానీ. సరే, కృష్ణా ప్రకాశం బ్యారేజ్ తర్వాత ప్రస్తుతానికి ఏం లేదు. పులిచింతలో ప్రకాశం బ్యారేజ్ ఇంకేం లేదు కదా. గోదావరి ధవళేశ్వరం తర్వాత ఏమున్నాయి కింద? ఇంకేమి లేవు. అది ధవళేశ్వరం అనేది ఒక బ్యారేజు, ఇప్పుడు ఒక డ్యామ్ పోలవరం నిర్మితం అవుతుంది. అంటే చాలా సింపుల్ లాజిక్. పల్లంలో పోతున్నటువంటి నీళ్ళని ఒడిసి పట్టుకోవటమే కదా ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. మరి తెలంగాణ అభ్యంతరం ఏంటి అనేది దాని మీద మీకేమన్నా, తెలంగాణకి ఎట్లా నష్టం అంటే పోతున్న నీళ్ళని ఆపి తీసుకోవడం వల్ల తెలంగాణకి ఏంటి నష్టం అనేది? తెలంగాణకి ఏ విధమైన నష్టం లేదండి, లాభం అయితే చేకూరుద్ది. రాజకీయంగా మనం ఏ విధంగా తెలంగాణ ప్రజల గురించో ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించో ఉభయులు కలిసినటువంటి తెలుగు ప్రజల గురించో రాజకీయ పార్టీలు ఆలోచించట్లేదు. ఇక్కడ తెలంగాణ లాజిక్ సామాన్యుడికి కూడా అర్థం అవుతుంది కదా. మరి ప్రభుత్వం ఆ లాజిక్ లేకుండా 3 పార్టీలని పిలిచి అఖిలపక్ష భేటీ పెట్టి మరీ వ్యతిరేకిస్తుందని డెఫినెట్గా ఎక్కడో ఏదో తెలంగాణ వైపు నుంచి డెఫినెట్గా ఉంటుందేమో కదా. తెలంగాణ కాదు, ఒత్తిడి వస్తున్నది, దాని గురించి రాజకీయ లబ్ధి పొందుతారు అనే ఆలోచనతో చేస్తున్నది తప్ప కూర్చొని సాగునీటి రంగ నిపుణులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, కేంద్ర అధికారులతో కూర్చొని దీనివల్ల ఇదిగో ఇంత నష్టం వస్తుంది, మాకు ఈ నీళ్ళు ఇలా వృధా అవుతుంది. అసలు పోలవరం కట్టడానికే అభ్యంతరం చెప్పిన వాడు బనకచెర్ల కట్టడానికి మీకు ఆనందంగా ఒప్పుకుంటారని ఎలా అనుకుంటాం గోపి గారు? అక్కడేమో మీరు కాళేశ్వరం కట్టుకున్నారు, మీరు సీతారామ కట్టుకున్నారు, అంటే ఎగులో ఉన్నారు కదా, ఏమైనా చేసుకున్నారు, మేమేమన్నా అభ్యంతరం పెట్టామా, అనుమతులు ఉన్నాయని మేము అడిగామా అని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అంటే. ఇప్పుడు నిమ్మల రామానాయుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది తప్ప, రాజకీయంగా ఒకరి మీద ఒకరు పైచేయి సాధించే ఇది జరుగుతుంది తప్ప లాజికల్గా టెక్నికల్గా సమస్య ఏంటో చెప్పట్లేదు. సాంకేతిక పరిష్కారం ఏంటి, సాంకేతికంగా వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ నీరు గనక వాళ్ళు తీసుకెళితే తెలంగాణ ఎడారైపోతుందా, తెలంగాణకి నీరు అందదా, మనం ఏం చేసుకోవాలి, తెలంగాణకి నీరు రావాలంటే దీనికి మనం ఎన్ని ఆనకట్టలు కట్టుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచన చేసి అది వాళ్ళు ముందుకు గనక తీసుకొని వెళ్ళి వాళ్ళకి అవకాశం కనుక ఉంటే వాళ్ళు కట్టుకునేవాళ్ళు. గోపి గారు ఇక్కడ కట్టుకునేవాళ్ళే, కట్టుకున్నారు కదా, కట్టాల్సింది కడతానే ఉన్నారు కదా. ఎన్ని అభ్యంతరాలు ఉండా తోసుకొని రాజు ఇప్పటి వరకు భారతదేశంలో కట్టిన దేనికైనా సరే సంపూర్ణంగా ఏకగ్రీవంగా అనుమతులు ఎక్కడా లేవు కదా, బలవంతంగా కట్టుకుంటా వస్తున్నాయే కదా, ఆ తర్వాతే కదా అనుమతులు ఇచ్చేది. ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. ఇప్పుడు బనకచెర్లకి ఎత్తిపోయాలి అంటే మామూలు విషయం కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాని ప్రణాళిక ప్రకారం 81,000 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించాలని చెప్పి అంటున్నారు. అంటే ఇది నెక్స్ట్ సబ్జెక్ట్, తెలంగాణ అభ్యంతరాల నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారు. ఇక్కడికి వచ్చే తలకి తెలంగాణ వాళ్ళు ఇదిగో ఇన్ని నీరు మేము వాడుకోవాల్సింది మీకు వెళ్తాయి, మా దగ్గర నుంచి ఆకుండా మీరు తీసుకెళ్తున్నారు అని కనుక ఏదన్నా ఒక్కడ చూపించగలిగితే మీరు అన్నట్టు వాళ్ళ దాంట్లో మాట్లాడిన దాంట్లో సబబు ఉంది అని చెప్పి మాట్లాడుకోవచ్చు. నేను ఒక తెలుగువాడిగా మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా నేను మాట్లాడట్లేదు. ఒక తెలుగువాడిగా నేను మాట్లాడేది ఏంటంటే నిజంగా మీరు పారదర్శకంగా మీకు జరిగే నష్టాన్ని కనుక వివరించి చెప్పగలిగితే మేము కూడా సాటి తెలుగు వాళ్ళగా ఇలా వాళ్ళకి నష్టం జరగకూడదండి, ఇద్దరికి న్యాయం చేయండి అని చెప్పి మాట్లాడతాం.
మీరు దాన్ని వివరంగా చెప్పండి. ఏ కాడికి రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రం మీరు విడిపోయినప్పుడు ఏం మాట్లాడారు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు, ఎన్నికల ముందు ఏం మాట్లాడుతున్నారు అన్నీ గమనిస్తూనే ఉన్నాం మేము కూడా. 2018 ఎన్నికలప్పుడు ఏ విధంగా రెచ్చగొట్టారు, 2023 ఎన్నికలప్పుడు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు, ఇప్పుడు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు చూస్తూనే ఉన్నాం. తెలియనేం కాదు, అమాయకులైతే ప్రజలు కాదు, ఇక్కడ వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కానీ. కానీ మీరు చెప్పిన ప్రజలు నమ్మట్లేదనేది కూడా గమనించుకోవాలి కదా. ఇదే వ్యవహారం కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి గోదావరి నీళ్ళని రాయలసీమకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ ఒకటి నిర్మిద్దాం అనేది ప్లాన్ చేస్తున్నామని ప్రకటించేశారు. సరే, తర్వాత దాని మీద ముందుకు వెళ్ళలేదు, అది వేరే విషయం. కానీ ప్రకటన అయితే చేశారు కదా, జరిగింది. దానికి సానుకూలంగా స్పందించారు. ఇందాక అందుకే కేసీఆర్ గారి గురించి ఆయన అన్న మాటలు మంచి మాటలు మనం కూడా చెప్పుకోవాలి కదా. ఆయనే చెప్పాడు కదా, సముద్రపాలు ఇన్ని నీళ్ళు అవుతున్నాయి, దీన్ని ఒడిచిపట్టలేకపోతున్నాం, దాని గురించి ఆలోచించండి, నదులను ఇట్లా చేయండి అని చెప్పని మీ నాయకుడు చెప్పాడు. ఈరోజు దాని గురించి హరీష్ రావు గారు చాలా తెలివిగా మాట్లాడే వ్యక్తి, ట్రబుల్ షూటర్ అంటారు వాళ్ళ దాంట్లో. ఆయన సృష్టించగలడు, దాన్ని మళ్ళీ తగ్గించగలడు. 2% వ్యక్తి హరీష్ రావు గారు. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఈ అంశం. దానివల్ల దీని గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప సాంకేతికంగా వచ్చిన నష్టం గురించి కానీ, దానివల్ల ఏదన్నా వాళ్ళ ప్రాంతం మునిగిపోయేది కానీ, లేదంటే ప్రజలు నష్టపోతున్నారని కానీ దీని గురించి మాట్లాడుకోలేదు కదా. నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, పోలవరం ముంపు గ్రామాలు తెలంగాణలో ఉంటే ఇలాంటి పేచీలే వీళ్ళు పెడతారు కాబట్టి భవిష్యత్తులో ఈ ఇబ్బందులు ఉండకూడదని చెప్పని మీరు జూన్ 2వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తామని మీరు ముహూర్తం పెట్టుకున్నా, నాకు ఆ ప్రాంతాలు ఆంధ్రాలో కలిపితేనే నేను పోలవరం పూర్తి చేయగలను కాబట్టి మీరు కలపండి అని చెప్పని దగ్గరుండి ఒక జీవో తీసుకొని వచ్చి ప్రభుత్వం ఒప్పించిన తర్వాత మాత్రమే ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన అధికారం చూసుకోవాలా, ఆంధ్ర రాష్ట్రాలు ప్రజల గురించి ఆలోచించాడు, ఆ యొక్క నిర్మాణానికి సంబంధించిన లాభాల గురించి ఆలోచించాడు, దానివల్ల ఉభయ రాష్ట్రాలు పడే లాభాల గురించి ఆలోచించాడు. అంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా రాజకీయమే నేను అదంటున్నా, రాజకీయ ఆరోపణ చెయ్యక తప్పని పరిస్థితి కల్పించారు తెలంగాణలో ఉన్న ఇరుపక్షాలు. నిస్సందేహంగా అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, మీరు అన్నట్టు మీరు భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు అన్నారు కదా కిషన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు, అక్కడ కూడా ఏమన్నారు, ఉభయులకి మేలు జరిగే విధంగా తీసుకోమన్నారే తప్ప ఆ ప్రాజెక్టు వల్ల నష్టమని కానీ దాన్ని మీరు అనుమతులు ఇవ్వద్దని అయితే చెప్పలేదు కదా. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం దాచుకోలేదు కదా, ఎట్లా ఏంటో చూపిస్తున్నాడు. ఒకసారి ఆయన అడగండి, చెబుతాడు. అంటే రేవంత్ రెడ్డి కామెంట్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, మోడీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి మోడీ చెప్తే అయిపోతుందని అనుకోమాకండి అని అంటున్నారంటే, ఆయన కూడా రాజకీయంగా కామెంట్ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. రాజకీయ లబ్ధి కోసం మాట్లాడతారు. రాజకీయ పార్టీ పొద్దున ప్రజల్ని చూసారా, మీ ప్రయోజనాల కోసం మేము పోరాడుతున్నాం అని చెప్పని చెప్పడం కోసం, నమ్మించడం కోసం వీళ్ళు ఏ రాజకీయ పార్టీలైనా ప్రయత్నం చేస్తున్నాయే తప్ప శాశ్వతంగా ఈ సమస్యకి పరిష్కార మార్గాలు అయితే ఆలోచించట్లేదు కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి జల వివాదాలు. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ ట్రాప్ లో పడుతున్నాడు లేదా? ట్రాప్ లో పట్టలా రేవంత్ రెడ్డి, వాళ్ళ ట్రాప్ లో పట్టలా, వాళ్ళని దాంట్లో నెట్టేస్తున్నాడు. గతంలో మీరు ఇట్లా ఇచ్చారని చెప్పని బయటకు తీసుకొచ్చాడు కదా, వాళ్ళు తీసిన దాంట్లో నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నాను, మీరు ఆ రోజు మీరు అనుమతులు ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించుకోండి మీరు. నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని కాదు, మీరు ఆ రోజు అనుమతులు ఇచ్చారు, మీరు ఆ రోజు ఒప్పుకున్నారు అని చెప్పని ఇప్పుడు కేసీఆర్ గారిని తప్పు మాట మాట్లాడాడని దాని గురించి మాట్లాడుతున్నాడే తప్ప, ఇదిగో ఇంత నష్టం జరుగుతుంది, నేను అన్నట్టు ఇన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి, లేకపోతే మా నీరు ఇలా వెళ్ళిపోతుంది, మీరు తీసుకెళ్తున్నారు, ఎట్లా తీసుకెళ్తారు, నువ్వు ఆనకట్టలు కట్టు, నీ అవకాశం ఉంటే చేసి చూపించు, లేనప్పుడే కదా వదిలేస్తుంది. వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మీకు ప్రేమ కాదు కదా, మిమ్మల్ని మీ వాళ్ళని ఎండబెట్టి వాళ్ళకి ఇవ్వాలనే ప్రేమ అయితే లేదు కదా మీకు, అవకాశం లేదు. రేపు కడతారు, మీరు రేపు డబ్బులు సమృద్ధిగా ఉన్నాయనుకోండి కడతారు, కట్టినప్పుడు మీరు దాన్ని వినియోగించుకుంటారు కదా. మీరు కట్టి కిందకు వదిలినప్పుడు కదా తీసుకునేది. ఇందాక నేను చెప్పినట్టు మహారాష్ట్ర నుంచి తీసుకోలేకపోతున్నాం, కర్ణాటక నుంచి ఆలమట్టి డామును ఎత్తు పెంచుకుంటూ వెళ్ళిపోయారు, 3 సార్లు పెంచారు, నీళ్ళ నిలువ పెట్టుకుంటా ఉన్నారు. వరదలు వస్తే తప్ప, వర్షాలు వస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ఇబ్బంది లేదు. అది తెలంగాణ కూడా అనుభవిస్తుంది కదా. వాళ్ళ మీద ఏమైనా పోరాడుతున్నారా? కింద ఉండాల మీద మీకు కలిసి ఏంటయ్యా, మీకు సంబంధం లేదు, మీ నీళ్లు తీసుకెళ్ళటం లేదు, కింద ఉన్న వాళ్ళ మీద మీకు ఎందుకు? అది వాళ్ళు బాగుపడితే మీరు ఆదుకుంటారు, వాళ్ళు బాగుపడితే మీకు చేయూతనిస్తారు. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు రాజకీయ నాయకులే. మీరు విభేదాలు సృష్టిస్తున్నారు. తెలుగు ప్రజలు ఎప్పుడు వాళ్ళకి విద్వేషాలు లేవు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు లేవు, రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారు అలా. ఆ భ్రమలో
ఆ మాయలో ప్రజలు పడరని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ నాటకాలన్నీ ప్రజలు గమనించారు. రైట్. ఎవరు రాజకీయాల కోసం ఎవరు విభేదాలు సృష్టిస్తున్నారు, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎవరు నష్టం చేస్తున్నారని చెప్పని గుర్తిస్తున్నారు. తప్పుడు వాళ్ళకు వాతలు పెడుతున్నారు. అది గమనించుకోకుండా వీళ్ళు ఇంకా అదే భ్రమలో ఉంటున్నారు. ఆ భ్రమల కాలం చెల్లిపోయింది. జరుగుతున్న వాస్తవాలు నిజంగా ఏం ఉపయోగాలు, మనకేం కావాలి, వాళ్ళు కట్టుకుంటే నీకేం కావాలి, దానివల్ల మీకేంటి, ఇక్కడ మనకేం ప్రయోజనాలు చేకూరాలి, మనకు వాటా ఎంత కావాలి. ఇంకో మాట చెబుతున్నాను, పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా నీళ్లు కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ దామాషా ప్రకారం మాకు వాటా కావాలని చెప్పి వీళ్ళు వాటా తీసుకున్నారు కదా. రేపొద్దున కూడా అలానే తీసుకోవచ్చు కదా. దాని గురించి కదా మాట్లాడాల్సింది, దాని గురించి కదా దాంట్లో అడగాల్సింది. అంతేగాని అసలు అక్కడ కట్టొద్దు అంటే అదేం న్యాయం? అంటే అమ్మా పెట్టదు అడుక్కో తినాని ఇదని చెప్పని ఎప్పుడు అట్లానే ఉండాలా? అవకాశం ఉండి పోతే పోని, వాళ్ళు ఏమైపోయినా పర్లా, నీళ్లు పోతే సముద్రం పాలై వృధాగా ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు మాత్రం ఉపయోగపడకూడదు. ఇదేం నీతి అయ్యా? ఇది మానవత్వం అంటారా దీన్ని? మీ పక్క రాష్ట్రం, నీ సాటి ప్రజలు, తెలుగు వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచన విధానం ఇదేనా? అంటే రాజకీయం ముఖ్యమా? కానీ ఇది అంటే రాజకీయంగా నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి అంత సీరియస్గా దీని మీద స్పందించట్లేదేమో. మొన్న కూడా చెప్పాడు, వివరంగా చెప్పాడు, వాళ్ళకి నష్టం రాదు, ఏం లాభం జరిగిద్దో అని చెప్పాడు ఆయన. దాన్ని అర్థం చేసుకొని ఒకసారి ఆయన ప్రజెంట్ చేసిన దాన్ని చూడండి తెలిసిద్ది మీకు. ప్రజెంట్ చేసిన దాన్ని చూడండి తెలిసిద్ది ఈరోజు. సో డెఫినెట్గా దీనికి ఒక పరిష్కారం అయితే అవసరం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ఇరు రాష్ట్రాల అఖిల పక్షాలు, మరి ఆంధ్రప్రదేశ్లో అఖిల పక్షం ఎలా ప్రవర్తిస్తుందో, తెలంగాణలో అఖిల పక్షాలు వచ్చాయి. అట్లా కాదండి. 1983 నుంచి నేను రాజకీయాలను చాలా దగ్గరగా చూస్తున్నాను. తెలియని వయసులో 1977 నుంచే రాజకీయ పార్టీలకు వెళ్ళి ఆకర్షితున్నైనా 1983 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఈ 42 సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా చూస్తున్నాను. రాజకీయ ప్రయోజనాలు తప్ప అన్ననందమూరి తారక రామారావు గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లాగో ప్రజల కోసం ఏదైనా చేద్దామనే తప్పన ఏ రాజకీయ నాయకుడికి, ఏ ముఖ్యమంత్రికి లేకుండా పోయిందండి. నేను ఘంటాపదంగా చెప్పగలను. సో ఇక ప్రజలే ఆలోచించుకో, నిస్సందేహంగా ఆలోచిస్తారు, పరిష్కారం కూడా వాళ్ళే చూపుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ.